ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన యవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ వారం యవనస్తుడి గుడిలో దేవుని వాక్యంలో ఉండి ఈ వారాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చిన అంశము ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల అనే అంశాన్ని ఈ వారం నుండి మనం ధ్యానం చేసుకుని వచ్చిన ప్రియమైన యవన స్నేహితులారా, మరి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా, వీక్షించడం ద్వారా దేవుడు మీతో ఈ వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని సరైన రీతిలో గ్రహించి దేవుడు మీ నుండి కోరే ఆత్మీయతను మీరు కలిగి జీవించగలిగితే, ఎటువంటి జీవితాన్ని దేవుడు మనల్ని కలిగి జీవించమంటున్నారు, ఎటువంటి వాటికి దూరంగా ఉండమంటున్నారో వాక్యం ద్వారా మనం గ్రహించగలిగితే దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని పూర్తిగా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన యవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, మరి దిన యవనస్తుడి గుడికి ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి గుడికి మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలో మీరు తోడేని ముందుకు నడిపించండి. యవనస్తుడి గుడిక ప్రారంభం నుండి ముగింపు మీరు తోడేయమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్సిలేలు ఒక ఆత్మీయగీతాన్ని పాడుతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి
మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభునామాన్ని కనపరిచిన మా సహోదరుడు బెస్ట్లను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా
హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మీకు ముందుగానే తెలియజేసినట్లు ఈ వారం యవనస్తుడి కుడికిలో ఆయనతో సహవాసం చేసిన ఎడల అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆయనతో సహవాసం చేసిన ఎడల అనే అంశానికి సంబంధించిన మూల వాక్య వచనము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం అనేది. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన అంశ సందేశంలోనికి వెళ్ళే ముందు ఈ మాట ఎవరికి చెప్తున్నారు, ఎవరు చెప్పారనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. ప్రియమైన యవన స్నేహితులారా, కొంతమంది అంటూ ఉంటారు ఈ మాట యోబు చెప్పారని, కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటూ ఉంటారంటే దేవుడే యోబుతో అన్నారని ఇంకొంతమంది అంటూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే దేవుని వాక్యం మనం చూస్తే కనుక ఎవరితో చెప్పారని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన యవన స్నేహితులారా, ఈ మాట యోబు ముగ్గురు స్నేహితుల్లో ఒకడైన తెమానీయుడైన ఎలీఫాజు యోబుతో చెప్తున్నట్లు మనం చూడగలం. ఈ విషయం మనకి యోబు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ తెమానీయుడైన ఎలీఫాజు యోబుతో మాట్లాడుతున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ఇది ఒక అవివేకిగా ఉన్న ఈ తెమానీయుడైన ఎలీఫాజు, ఇతడి అవివేక అనే విషయం మనకి ఎక్కడ తెలియజేయబడుతుందంటే యోబు గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ఒక అవివేకిగా ఉన్న ఈ తెమానీయుడైన ఎలీఫాజు ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని ద్వారా పరీక్షించబడుతున్న, దేవుని పరీక్షలో ఉన్న, దేవుని పరీక్షలో నిలిచిన, అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని పరీక్షలో సంపూర్ణ విజయం సాధించేంత వరకు దేవుని పరీక్షలో ముందుకు సాగుతున్న యోబు లాంటి ఒక న్యాయమైన, అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, యథార్థత కలిగిన, అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన దేవుని భక్తునిగా ఉన్న యోబుతో అంటున్న మాట ప్రియమైన యవన స్నేహితులారా, ఒక అవివేకి యోబు జీవితం మనం చూసుకుంటే ఎంత యథార్థంగా ఉందో, ఎంత న్యాయవంతుడో మనకు తెలియజేయబడుతుంది. యోబుతో అంటున్న మాటగా ఈ మాట మనకు కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు ముందుగా తెలియజేసినట్లు యోబు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ తెమానీయుడైన ఎలీఫాజు యోబుతో మాట్లాడుతున్నారనే విషయం మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ఇతడు ఒక అవివేకాన్ని దేవుడే చెప్తున్నట్లు యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఏమిటి ఆ విషయం అంటే, కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు దేవునిని పూర్తిగా రుచి చూడలేని వారు, దేవుళ్ళు ఇంకా పూర్తిగా నలగలేని వారు, ప్రియమైన యవన స్నేహితులారా, నలగలేని వారు ఎలీఫాజు లాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే సలహాలు ఇస్తూ ఉంటారు, సూచనలు చెప్తూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇక్కడ మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రదర్ మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, అతను చెప్తున్న మాట మంచి మాటే కదా, అతను ఆత్మీయ సలహాయే కదా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఏమనంటూ ఉన్నారంటే ఆయనతో సహవాసనం చేస్తే కనుక నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుందనే ఒక ఆత్మీయ మాటే కదా తెమానీయుడైన ఎలీఫాజు యోబుతో అంటూ ఉన్నారు. ఇది ఒక ఆత్మీయ సలహా కదా, అంతేకాకుండా ఆత్మీయ సలహా ఇవ్వడంలో తప్పులేదు కదా బ్రదర్ అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఆత్మీయ సలహా ఇవ్వడంలో తప్పులేదు కానీ ప్రియమైన యవన స్నేహితులారా, అది నీవు ఎవరికి ఇస్తున్నావు, ఎవరికి నీవు ఆత్మీయ సలహా ఇచ్చుచున్నావో వారి విషయమై నీవు ఎలీఫాజు లాంటి మనసు నీవు కలిగి ఉండకూడదు. ఎలీఫాజు లాంటి మనసు మనము ఎదుటి వారికి, ఇప్పుడు నీవు ఒకరికి ఆత్మీయ సలహా ఇస్తున్నప్పుడు నీ మనసు వారి ఎడల యథార్థంగా ఉండాలి. కానీ ఎలీఫాజు ఇటువంటి మనసు కలిగి ఉన్నాడు యోబు ఎడల. ఈ విషయాలు ఈ వాక్య అంశంలో, ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, మనకు అర్థమవుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, ఎలీఫాజు ఒక ఆత్మీయ సలహా ఇస్తున్నాడు. కానీ ఆత్మీయ సలహా ఇస్తున్న ఎలీఫాజు మనం చూసుకుంటే కనుక యోబు విషయమై ఎలీఫాజు మనసు ఏ విధంగా ఉందో ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని వాక్యం మనం చూసుకుంటే కనుక ఆత్మీయ సలహా దేవుని భక్తుడైన యోబుకి, ప్రియమైన యవన స్నేహితులారా, దైవ పరీక్ష ఎదుర్కొంటున్న యోబుకి ఇస్తున్న ఎలీఫాజు, ప్రియమైన యవన స్నేహితులారా, యోబు విషయమై ఈ ఎలీఫాజు యొక్క మనసు ఏ విధంగా ఉందో మనం చూసుకుంటే కనుక యోబు విషయమై యోబు స్నేహితుడైన తెమానీయుడైన ఎలీఫాజు మనసు ఎలాగుందంటే ప్రియమైన యవన స్నేహితులారా, నిర్దోషుల మీదకి దేవుడు విపత్తుని రానియడు కదా. ఒకవేళ ఆయన విపత్తు రానిస్తే, ఆయన విపత్తు రప్పిస్తే దోషుల మీదకి, దుర్మార్గుల మీదకి, పాపాలు కానీ చేసే వారి మీదకే కదా ఆయన రకరకాలైన ప్రియమైన యవన స్నేహితులారా విపత్తులు రప్పిస్తూ ఉంటాడని ఈ తెమానీయుడైన ఎలీఫాజు యోబుతో అంటూ ఉంటాడు. ప్రియమైన యవన స్నేహితులారా, తన తలంపుల్లో కొంత అనుమానం ఉంది, తనలో ఏదో ఊహా ఆలోచనలు ఉన్నాయి. ఇటువంటి ఆలోచనలు ఈ తెమానీయుడైన ఎలీఫాజు తన మనసులో పెట్టుకొని యోబు విషయమై ఇటువంటి ఆత్మీయ సలహా ఇస్తున్నాడు. ప్రియమైన యవన స్నేహితులారా,
చూసారా ప్రియమైన అవన స్నేహితులారా, ఈ ఎలీఫాజ్ యొక్క మనసు ఏ విధంగా ఉందో. నిర్దోషుల మీదకి దేవుడు ఎందుకు కోపడతారు? ఎవరో పాపం చేస్తాను కదా, దేవుడు ఒకవేళ ఒక విపత్తి రప్పిస్తే దోషుల మీదకి, పాపం చేసిన వారి మీదకి, అంతేకాకుండా దుర్మార్గుల మీదకి రప్పిస్తారు కదని ఎలీఫాజ్ యొక్క మనసులో ఒక ఆలోచన. ఎలీఫాజ్ మనసులో ఎటువంటి ఆలోచన ఉందంటే, యోబు ఏదో పాపం చేశాడు, దేవుని దృష్టికి ఏదో ఘోరమైన పాపం చేశాడు కనుకనే దేవుడు యోబు నిన్ను అన్ని దూరం చేశాడనే ఆలోచన ఎలీఫాజ్లో ఉంది. అంతేకాకుండా ఎలీఫాజ్ ఇటువంటి మనసు కలిగి ఉండడానికి ఇంకొక కారణం కూడా ఉంది ప్రియమైన అవన స్నేహితులారా. అదేమిటంటే, నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయంలో నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా ఉన్న నోవాహు తన కుటుంబము కాపాడబడింది. ఎవరైతే దుర్మార్గులుగా ఉన్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో వారందరూ జలప్రలయంలో మరణించారో, వారందరూ కొట్టుకుపోయారు. కాబట్టి ఎలీఫాజ్ ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది కదా, ఆ జలప్రలయంలో న్యాయంగా నీతిమంతుడిగా ఉన్న నోవాహు తన కుటుంబము కాపాడబడింది. దుర్మార్గులో ఉన్న వారందరూ ఏమయ్యారంటే ఆ జలప్రలయంలో మరణించారు. కాబట్టి ఈ ఎలీఫాజ్ ఏమంటూ ఉన్నాడంటే, యోబు కూడా దేవునికి విరోధంగా ఏదో పాపం చేసి ఉండొచ్చు, యోబు కూడా దేవునికి విరోధంగా పాపాలు చేసి ఉండవచ్చు, ఘోరమైన దోషక్రియలు చేసి ఉండొచ్చు, గనుకనే దేవుడు యోబుకున్న సమస్తాన్ని యోబు నుండి దూరం చేశాడు అనే ఆలోచనతో ఈ ఎలీఫాజ్ మనస్సు ఉంది. ఇటువంటి మనస్సు కలిగి ఆత్మీయ సలహాలు ఇస్తున్నాడు ప్రియమైన అవన స్నేహితులారా. ఈ ఎలీఫాజ్ మాటల గురించి మనం చూసుకుంటే యోబు గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. 22:4-5 వచనాల్లో, 22:11-15-16 వచనాలు, 22:23 వచనాలు మనం చూసుకుంటే కనుక ఎలీఫాజ్ మాటలు మనం చూస్తే ఎలీఫాజ్ మనస్సు ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ విషయాలన్నీ మీ కొరకు ఒకసారి నేను చదివి వినిపించాలని ఆశపడుచున్నాను ప్రియమైన అవన స్నేహితులారా. యోబు గ్రంథము 22:4-5 వచనాలు మనం చూసుకుంటే కనుక, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా, నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా అని యోబు విషయమై అంటున్న మాటలుగా మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా యోబు గ్రంథం 22:15-16 వచనాలు మనం చూసుకుంటే కనుక, పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా, వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహం వల్లే కొట్టుకొని పోయానని ఆదికాండం 6-7 అధ్యాయాల్లో నోహవు కాలంలో వచ్చిన ఈ జలప్రలయ ప్రస్తావన తెలియజేస్తూ యోబుతో అంటున్న మాటలుగా ఈ మాటలు మనం చూస్తుంటాం. గనుకనే ఇంకా యోబు గ్రంథం 22:23 వచనంలో మనం చూసుకుంటే, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అని ఈ మాటల ద్వారా ఎలీఫాజ్ మనస్సు యోబు విషయమై ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. ఇక్కడ అంటూ ఉన్నాడు 22:23 వచనంలో మనం చూడగలం, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించు. అంటే ఎలీఫాజ్ మనసులో ఎలాగుందంటే, యోబు ఏదో పాపం చేశాడు, ఏదో దుర్మార్గ పనులు చేశాడు, ఘోరమైన దోషక్రియలు చేశాడు, గనుకనే దేవుని యొక్క కోపానికి గురయ్యాడు, దేవుడు యోబుకున్న సమస్తాన్ని దూరం చేశాడని ఎలీఫాజ్ మనసులో ఒక అనుమానం, ఒక ఊహ ఉంది. అంతేకాకుండా ఇటువంటి ఆలోచన కలిగి మరలా ఏం చేస్తున్నాడండి, ఆత్మీయ సలహా ఇస్తున్నాడు ప్రియమైన అవన స్నేహితులారా. గనుకనే ఈ ఎలీఫాజ్ గురించి అవివేకాన్ని దేవుడు అంటున్నట్లు యోబు గ్రంథం 42 అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. అయితే దుర్మార్గులను నిర్దోషులు అని తీర్పు చేయడానికి ఎలీఫాజ్ భయపడ్డాడు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, నిర్దోషిగా ఉన్న ఈ యోబుని దుర్మార్గుడని తీర్పు తీర్చడానికి ఎలీఫాజ్ భయపడలేదు ప్రియమైన అవన స్నేహితులారా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇటువంటి వాటి గురించి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, సామెతల గ్రంథం 17:15 వచనంలో మనకు కనబడుతుంది ప్రియమైన అవన స్నేహితులారా, నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువాడు యెహోవాకు ఏయుడు అని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే నీతిమంతులను దోషులని తీర్పు తీస్తూ ఉంటారో, ఎవరైతే నీతిమంతులను అనుమానిస్తూ ఉంటారో వారందరూ యెహోవా దృష్టికి ఎలాంటి వారంటండి, ఏయులంట. దేవుడు వారిని అసహ్యించుకుంటారంట ప్రియమైన అవన స్నేహితులారా. ఇటువంటి స్థానాన్ని ఇక్కడ ఇది దేవుని దగ్గర ఈ ఎలీఫాజ్ సంపాదించుకుంటున్నాడు. ఎలీఫాజ్ మనసులో ఇటువంటి ఆలోచన కలిగి ఒక నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని కొరకు చెడుతనాన్నంతటిని విసర్జించి పూర్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న యోబు విషయం అంటున్న మాటలు ప్రియమైన అవన స్నేహితులారా, పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి చూడు అని చెప్పుచు ఆయనతో నీవు సహవాసం కలిగి ఉంటే కనుక నీకు సమాధానం కలుగుతుంది, అలాగున నీకు మేలు కలుగుతుందని యోబుకి ఒక ఆత్మీయ సలహా ఇక్కడ ఎలీఫాజ్ ఇస్తున్నాడు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఒక ఆత్మీయ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. నీవు కూడా ఎలీఫాజు వలె భక్తి గల వారి విషయమై, ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా, న్యాయవంతులుగా ఉన్నారో వారి విషయమై ఇటువంటి మనస్సు కలిగి నీలోనే ఏదో అనుమానం పెట్టుకొని, నీలో ఏదో నీకు కానీ కొన్ని ఊహించుకొని నీలో ఇటువంటి మనస్సు నీవు కలిగి వారికి ఆత్మీయ సలహాలు ఇస్తున్నావా? ఇది సరైన ఆత్మీయ జీవితం కాదనే విషయాన్ని నీవు తప్పక తెలుసుకోవాలి. ఇది సరైన ఆత్మీయ జీవితం కాదండి. దేవుడు నీ జీవితాన్ని చూచి అసహ్యించుకుంటారు. నీ యొక్క నీవు ఇస్తున్న ఇటువంటి ఆత్మీయ సలహాలు కలిగిన ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని చూచి నిన్ను అసహ్యించుకుంటారు ప్రియమైన అవన స్నేహితులారా. కాబట్టి ఇటువంటి జీవితం మనకు సరైనది కాదనే విషయము ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా, ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. గనుక ఆత్మీయ సలహాలు నీవు ఇస్తున్నావా?
ఇచ్చే ముందు ప్రియమైన అవన స్నేహితులారా, నీ జీవితంలో నీవు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారి విషయమై నీవు దర్శనాన్ని కలిగి ఉండాలి, వివేచన నువ్వు కలిగి ఉండాలి, దేవునితో మంచి ఆత్మీయ సంబంధాన్ని కలిగి దేవుని ఆత్మ ప్రేరణలో ఉండి చెప్పగలిగే ఆత్మ నడిపింపును నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని నీ మనసులో ఏదో ఒక ఆలోచన పెట్టుకొని, నీ మనసులో నీవు కొన్ని అనుమానాలు పెట్టుకొని, నీకు నీవుగానే కొన్ని ఊహించుకొని, నీకు నీవు కానీ కొన్ని అనుకొని ఆత్మీయ సలహాలు ఇచ్చే ఆత్మీయత నీకు సరైనది కాదు. అటువంటి వారిని దేవుడు అసహించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన మన స్నేహితులారా, యోబు విషయమై యోబు స్నేహితుడైన ఈ తేమానీయుడైన ఎలీఫాజుకు ఇటువంటి ఆత్మ ప్రత్యక్షత లేదు. నిజమే, యోబు స్నేహితుడైన ఈ తేమానీయుడైన ఎలీఫాజు పేరుకి అర్థం ఏంటంటే ప్రియమైన మన స్నేహితులారా, దేవుడు బలము గలవాడు, దేవుడు బంగారం నిర్మలము చేయను అనే అర్థం ఇస్తుంది ప్రియమైన మన స్నేహితులారా ఎలీఫాజు అనే పేరు. కానీ ఇటువంటి అర్థం కలిగి ఉన్న పేరు కలిగిన ఎలీఫాజు ఆయన బలహీనమైన మాటల చేత, అంతేకాకుండా సందేహ సంబంధమైన, అనుమాన సంబంధమైన, అవిశ్వాస సంబంధమైన మాటల ద్వారా దేవునిచే పరీక్షించబడుతున్న యోబుని చాలా శోధించాడు. అంతేకాకుండా చాలా వేధించాడు, కొనుగదీయడానికి ప్రయత్నించాడు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని ద్వారా పరీక్షించబడుతున్నాడు యోబు. కానీ ఈ విషయాన్ని వీరు ఈ ముగ్గురు స్నేహితుల్లో ఒకడైన ఎలీఫాజు గుర్తించలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ ముగ్గురు స్నేహితులు కూడా గ్రహించలేకపోయారు. గ్రహించలేక చివరికి ఎలీఫాజు తన మాటల ద్వారా యోబుని శోధిస్తూ ఉన్నాడు, యోబుని వేధిస్తూ ఉన్నాడు, కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటే దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఎవరైతే కృంగిపోతున్నారో, వేదనలో ఉన్నారో, శోధనలో ఉన్నారో అటువంటి వారిని మనం ఏం చేయాలండి? ధైర్యపరచాలి. అంతేగాని వారిని ఇంకా కృంగదీసే మాటలు వారి దగ్గర మాట్లాడకూడదు. వారు ఇంకా వేదనలోనికి వెళ్ళిపోయే మాటలు మనం వారి దగ్గర మాట్లాడకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఈ దినాల్లో చాలామంది మానసికంగా కృంగిపోతున్న వారు మనకు కనబడుతూ ఉంటారు. అటువంటి వారిని ధైర్యపరిచే ఆత్మీయత మనలో ఉండాలి తప్ప వారిని ఇంకా మన మాటల ద్వారా కృంగదీసే జీవితం మనలో ఉండకూడదు. నిజమే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, బాధలో ఉన్న వారిని ఇంకా బాధపరచడానికి వారు ఇంకా కొన్ని మాటలు కలిపి చెప్తూ ఇంకా బాధ పెడుతూ ఉంటారు. కానీ నీ జీవితం ఇటువంటి జీవితమై ఉండకూడదు. నీ జీవితంలో ఎలా ఉండాలంటే, ఎవరైనా మానసికంగా కృంగిపోతున్నారా, ఎవరైనా ధైర్యం లేక చెడి ఉన్నారా, వారిని నీవు ధైర్యపరిచే వారిగా నీవు ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ధైర్యం చెడిన వారిని ధైర్యపరుచుడని. అంతేకాకుండా దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడని మనకు కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. నీ జీవితంలో నీ ఇతరుల కలిగి ఉన్న ప్రేమ నిష్కపటమైనదై ఉండాలని దేవుని వాక్యం చెప్తుందండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసి తెలియజేస్తున్నట్లు అక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, ఇది ఒక క్రైస్తవ యవన స్నేహితుడు కలిగి ఉండవలసిన, కలిగి ఉండకూడని కూడా ఈ వాక్య వచనాల్లో దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటాయి. దేవుని వాక్యంలో మన జీవితంలో వేటిని మనం కలిగి ఉండాలో, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో కనబడుతుంది. అదేవిధంగా వేటికి మనం దూరంగా ఉండాలో కూడా దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. కలిగి ఉండకూడని స్థితి ఏమిటి? ఇప్పటివరకు చెప్పిన రెఫరెన్స్లో మనం చూసుకుంటే కనుక, మీకు మీరే బుద్ధిమంతులు అనుకునే స్థితికి నీ జీవితంలో నీ చోటు ఇవ్వకూడదు. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకునే స్థితికి మన జీవితంలో మనం ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఎటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలంటే, దేవుని వాక్యంలో మనం చూసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అన్నట్లు ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని ఉండాలని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఇది ప్రభు తన భక్తుల ద్వారా నిర్ణయించిన ఆత్మీయ స్థితిగతి అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఇప్పటి వరకు దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట ఎవరికి చెప్తున్నారు? అంతేకాకుండా యోబు విషయమై ఎలీఫాజు మనసు ఏ విధంగా ఉందో ఇప్పటి వరకు దేవుని వాక్యంలోని తెలుసుకుంటూ కొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ఈ సమయంలో మన అంశ సందేశంలోనికి మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన యవన స్నేహితులారా, మన అంశ సందేశానికి సంబంధించిన మూల వాక్య వచనము యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసుకుంటే కనుక, అక్కడ ఎలీఫాజు యోబుతో అంటున్న మాటలు ఏమనుందంటే, ఆయనతో సహవాసం చేసిన ఎడల అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సహవాసము అనే మాట బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మనకు కనబడుతున్నది. పాత నిబంధన గ్రంథంలో కనబడుతుంది, క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు యవన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఎలీఫాజు ఈ మాట యోబుకి ఆనాడు చెప్పినా చెప్పకపోయినా
యోబు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు దేవునితో మంచి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి తన జీవితంలో ముందుకు వెళ్తున్నాడండి. దీనికి తెలియజేయాల్సిన కొన్ని సందర్భాలని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం చూసుకుంటే కనుక యోబు ఊజు దేశం నందు తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో గొప్పవానిగా ఉన్నప్పుడును యెహోవా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడని యోబు గ్రంథం 1:1-5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. ఊజు దేశంలో తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో గొప్పవాళ్ళంట యోబు. కానీ యోబు దేవునితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టలేదు, దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టలేదు. తనకు 7 కుమారులు 3 కుమార్తెలు. ప్రియమైన అవును స్నేహితులారా, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. వారందరూ ఏం చేసేవారంటే తన కుమార్తెలు కలిసి విందు చేసుకునేవారు. అయితే యోబు ఏం చేసేవాడంటే వారు విందు చేస్తున్న సందర్భంలో దేవుని ఏమైనా దూషించారేమో, పాపం ఏమైనా చేశారేమో ఆలోచనతో వారి నిమిత్తమై దహన బలులు అర్పించేవాడంట. నిత్యము అలా చేస్తూ ఉండేవాడంట. ప్రియమైన అవును స్నేహితులారా, అంటే దేవునితో సంబంధాన్ని యోబు కలిగి ఉన్నాడు. తను ఆశీర్వదించబడ్డాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి, కావాల్సినవన్నీ ఉన్నాయి, మంచి కుమార్తెలు అందరూ ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికీ దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టలేదు, దేవునితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టలేదు, దేవునితో సహవాసాన్ని కలిగి ముందుకు వెళ్తున్నాడు. ప్రియమైన అవును స్నేహితులారా, అంతేకాకుండా దేవుని పరీక్షలో తనకున్న అన్నిటినీ కోల్పోయినప్పుడు, అన్నీ దూరం అయిపోయినప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మనకి యోబు గ్రంథం 1:21-22 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. అక్కడ ఏమంటూ ఉంటాడంటే, నేను దిగంబరిగా వచ్చితిని, దేవుడే నాకు ఇచ్చారని ఇప్పుడు దేవుడే తీసుకున్నారు, దేవునికే మహిమ అన్నట్లు దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన అవును స్నేహితులారా, అంటే యోబు తనకున్న అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అన్నీ ఉన్నప్పుడు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా యోబు అనుభవించున్న ఈ మహావేదనలు, ఈ బాధలను చూడలేక యోబు భార్య ఏమంటూ ఉంటారంటే యోబుతో, నీవు దేవుని దూషించి మరణము కమ్మని యోబు భార్య అన్నప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని యోబు విడిచిపెట్టలేదు. యోబు గ్రంథం 2:9-10 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూసుకుంటే కనుక దేవుని ద్వారా మన జీవితాల్లో మేలే మనం అనుభవిస్తామా, కీడు మనం అనుభవించకూడదా అని తన భార్యతో యోబు చెప్తూ ఉంటాడు. ఆ సందర్భంలో కూడా ప్రియమైన అవును స్నేహితులారా, తన సొంత భార్య దేవుని నీవు దూషించి మరణం కమ్మన్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని ద్వారా నేను మేలు అనుభవించాను, కీడు అనుభవించడానికి కూడా నేను సిద్ధమంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, అన్నీ దూరం అయిపోయినప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. తన భార్యయే దేవుని దూషించి మరణం కమ్మని చెప్పినప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుని విడిచిపెట్టలేదు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ద్వారా యోబు పరీక్షించబడుతున్నాడు. అయితే ఈ విషయాన్ని యోబు ముగ్గురు స్నేహితులు గుర్తించలేక ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేస్తున్నారంటే యోబుని దోషిగా, దుర్మార్గునిగా, అంతేకాకుండా పాపాలు చేసిన వానిగా తలంచి మాట్లాడుతున్నప్పుడు యెహోవాతో సహవాసాన్ని కోల్పోలేదు. ఆ సమయంలో కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఇంకా ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉన్న వానిగా యోబుని మనం చూస్తుంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే దేవుడు ఏమంటూ ఉంటారంటే యోబు గురించి మనం చూడగలం. నా సేవకుడని 3 సార్లు దేవుడు అన్నట్లు ప్రస్తావించినట్లు యోబు గ్రంథం 42:7-8 వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, యోబు స్నేహితులను అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యోబు స్నేహితులను దేవుడు తన వారిగా సంబోధించలేదు సరికదా. వారి గురించి దేవుడు ఏమంటూ ఉన్నారంటే వారి యొక్క అవివేకపు మాటలను బట్టి వారు ఏం చేశారంటే యోబుని ఎంతగానో మానసికంగా శోధించారు, వేధించారు, కృంగదీసే ప్రయత్నాన్ని చేశారు. దీనికి కారణంగా దేవుడు ఏం చేద్దాం అనుకున్నారంటే యోబు ముగ్గురు స్నేహితుల్ని శిక్షిద్దాం అనుకున్నారు. అంతేకాకుండా శిక్షించడానికి దేవుడు ఉద్దేశించారు. ప్రియమైన అవన స్నేహితులారా, కానీ మరలా దేవుడు మరొక విషయాన్ని తలంచారు. ఏమని తలంచారంటే యోబు న్యాయవంతుడు, నిర్దోషి అనే విషయాన్ని తన ముగ్గురు స్నేహితులు గుర్తించాలంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు అక్కడ ముగ్గురు స్నేహితులతో యోబుతో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉంటారంటే, నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని శిక్షింపగా మిమ్మల్ని కరుణిస్తానని, దయ చూపిస్తానని, మిమ్మల్ని అంగీకరిస్తానని దేవుడు తన యోబు ముగ్గురు స్నేహితులతో చెప్తున్నట్లు మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారంగానే ప్రియమైన అవన స్నేహితులారా, యోబు వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించక అంగీకరించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు యోబు. ఏ సమయంలో కూడా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు. తనకున్న అన్నీ ఉన్నప్పుడు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, అన్నీ కోల్పోయినప్పుడు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. తన సొంత కుటుంబంలో తన భార్య కూడా తన భార్య కూడా దేవుని దూషించి మరణం కమ్మన్నప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు. తన ముగ్గురు స్నేహితులు కూడా వచ్చి యోబును ఒక దోషిగా, పాపాలు చేసిన వానిగా, దుర్మార్గునిగా సంబోధిస్తూ యోబునితో మాట్లాడుతున్నప్పుడు కూడా
దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు కానీ దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదని. నిజమే, ఈ దినాల్లో చాలామంది క్రైస్తవ యవన జీవితాలు మనం చూస్తుంటే కనుక దేవుని ద్వారా ఆశీర్వదించినప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారి జీవితాల్లో శ్రమలు అనేవి ఎదురవుతాయో దేవుని విడిచిపెట్టేస్తారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రారు, శ్రమలు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ప్రతి సమయంలో నీ జీవితంలో ఆశీర్వదించబడుతున్నావా, దేవునితో నీ సహవాసాన్ని కలిగి ఉండాలి. నీ జీవితంలో శ్రమలు ఎదురయ్యా, ఆ సమయంలో కూడా దేవునితో నీ సహవాసం కలిగి ఉండాలి. నీ జీవితంలో నీ స్నేహితులు కూడా నీవు దోషివి, నీ జీవితంలో నీ మార్పు లేదని నిన్ను దూషిస్తూ ఉన్నారా, నిన్ను వేధిస్తున్నారా, మాటల ద్వారా కృంగదీస్తూ ఉన్నారా, ఆ సమయంలో కూడా నా జీవితంలో ఇటువంటి బాధలు ఎందుకు ఎదురవుతున్నాయి, దేవుడు ఉన్నాడనే ఆలోచనకి నీ జీవితంలో చోటీక ఆ సమయంలో కూడా దేవునితో నీ సహవాసాన్ని కలిగి ఉండాలి. యోబు ఈ విధంగానే అన్నీ ఉన్నప్పుడు దేవునితో సహవాసం ఉంది, అన్నీ కోల్పోయినప్పుడు దేవునితో సహవాసం ఉంది. తన స్నేహితుడు కూడా దూషిస్తున్న ఆ సమయంలో కూడా దేవునితో ఇంకా సహవాసం, మరి ఎక్కువ సహవాసం కలిగి జీవించాడు తప్ప దేవుని విడిచిపెట్టలేదు. కనుకనే ప్రియమైన యవన స్నేహితులారా, దైవ పరీక్షలో సమస్తాన్ని కోల్పోయిన యోబు దైవ పరీక్షలో గెలిచాడు, నిలిచాడు, సంపూర్ణ విషయాన్ని సాధించాడు. తర్వాత ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాలు యోబుకి దయచేసినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఈ విషయాలు యోబు గ్రంథం 42:10-16 వరకు రాయబడిన వాక్య విషయంలో కనబడతాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవునితో సహవాసాన్ని ఎప్పుడైతే యోబు విడిచిపెట్టకుండా శ్రమలలో కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, ప్రియమైన యవన స్నేహితులారా, మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాలని యోబు తన జీవితంలో చూడగలిగాడంట. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, అన్ని పరిస్థితులలో యోబు వలె దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని మనం కలిగి ఉంటే కనుక యోబు లాంటి అద్భుతాలతో, యోబు తన జీవితంలో చూసినటువంటి అద్భుతాలతో పాటు రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు ఎలాగైతే ఆ దినాన్ని యోబు పొందుకున్నాడో, ఇటువంటి అద్భుతకరమైన దీవెనలు, ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, దేవునితో సహవాసాన్ని, దేవునితో సంబంధాన్ని కలిగి ఉందాం. ఏ సమయంలో కూడా దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని విడిచిపెట్టగా అనుదినము ప్రతి సమయమందు దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని ద్వారా మన జీవితాల్లో మనం పొందుకుందాం. వచ్చే వారం ప్రియమైన యవన స్నేహితులారా, దేవునితో సహవాసం చేసే మనము ప్రియమైన యవన స్నేహితులారా ఎటువంటి వారితో సహవాసం చేయాలి, ఎలా సహవాసం చేయాలి, అంతేకాకుండా ఆయనతో సహవాసం చేస్తే ఏవేవి ఎలా మనం పొందుకోగలం, అదేవిధంగా మన సహవాసం ఎవరితో ఉండాలి, ఎటువంటి వారితో ఉండాలో వచ్చేవారం మనం ఈ అంశ సందేశంలో ధ్యానం చేసుకుంటూ మన అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాశ్వరిపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు ఆయనతో సహవాసం చేసిన ఎడల అనే అంశ సందేశంలో ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో ప్రతి సమయమందు నీతో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండే ఆత్మీయతను వారి జీవితాల్లో కలిగి ఉంటూ ఏ సమయంలో నిన్ను విడిచిపెట్టగా ఆనాడు ఎలాగైతే యోబు నీతో సహవాసం కలిగి రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు తన జీవితంలో పొందుకోగలిగాడో, ఇది నా నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా నీతో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి వారి జీవితాలను నీవు వారి కొరకే సిద్ధపరిచిన దీవెనలు, ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలను వారి జీవితాలను నీ ద్వారా వారు చూడగలిగారు. మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు గుడిక ప్రారంభం నేను వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియల కరంత నాశనం కలుగునుగాక, ఆమేన్.